హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గోదావరి గోరుముద్ద. నేను ఇప్పుడు మీకు చూపించే బిర్యానీ మీరు ఎక్కడ కూడా యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూడండి. డ్రై రోస్ట్ బిర్యానీ అని ఎక్కడ కూడా మీకు కనిపించదండి. ఎందుకంటే ఈ బిర్యానీ నేను ఓన్‌గా మాకు తెలిసిన వాళ్ళ హోటల్‌లో మాత్రమే నేను అడిగి ఒక చెఫ్ ద్వారా తెలుసుకున్నానండి. నిజానికి ఇది మాత్రం మీరు ఎక్కడ వెతికినా దొరకదండి. సో, ఇది 5 స్టార్ చెఫ్స్ మాత్రమే మందీ స్టైల్ అండ్ దట్టు అరేబియన్ స్టైల్‌లో చేస్తారు. నేను మీకు చూపించే ఈ బిర్యానీని తప్పకుండా నేను ఇలా చేసినట్టు చేయండి. మీరు ఎప్పట్లాగే ఒక కేజీ చికెన్ తీసుకోండి. కేజీ చికెన్‌లోకి మీరు అన్ని మసాలాలండి. మీరు ఇది వేయాలి, అది వేయకూడదు అని ఏం లేదు. మీ ఇంట్లో ఏ మసాలా ఉంటే అది వేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయాను. ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. అండ్ గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, అందులోకి ఉప్పు, కారం, లెమన్, పెరుగు వేసేసి అలా ఒక అరగంట, గంట పక్కన పెట్టేయండి. లేదంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదండి. నేను ఒక కడాయి తీసేసుకొని దానిలోకి బిర్యానీ టేస్ట్గా ఉండడం కోసం మెయిన్ చెప్పాలంటే అందులోకి ఆనియన్స్ అనేవి డీప్ ఫ్రై చేసుకున్నాను. నేను బ్రిస్తా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఇవి జస్ట్ నార్మల్ బ్రౌన్ కలర్ వచ్చినా పర్వాలేదండి. నేను మరి కొంచెం డార్క్గా చేశాను. మీరు నార్మల్గా చేసేసుకోండి. ఇందులోకి ఆయిల్ పోసేసి మన ఇంట్లో ఉంటాయి కదండి, జాపత్రి, నట్మెగ్, ఇంకా అందులోకి స్టోన్ ఫ్లవర్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. లేదంటే మీరు ఇవేవి కూడా యాడ్ చేయకపోయినా జస్ట్ నార్మల్గా లవంగాలు, ఇలాచి, ఇంకా జాపత్రి అలాంటివి, ఇంకా బిర్యానీ ఆకులు ఇవి వేసినా సరిపోతుందండి. నా దగ్గర ఉన్న బిర్యానీ దినుసులన్నీ అవి రెండు అలా యాడ్ చేసేసుకున్నాను. మీ బిర్యానీ క్వాంటిటీని పెట్టి అవి డబుల్ చేసుకోవచ్చండి బిర్యానీ దినుసులు. నేను ఒక 1 కేజీ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను మీకు ఈ క్వాంటిటీలో ఒక 4 అలా వేసుకున్నానండి. మీకు మంచి ఫ్లేవర్ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీలోకి ఎప్పుడు స్పైసెస్ ఇన్నే వేయాలని ఉండదండి. మీరు ఎన్ని స్పైసెస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నా కూడా బిర్యానీ అనేది అరోమా ఫ్లేవర్ పెరుగుతుందే కానీ మీరేం మసాలా పొడిని చేసి యాడ్ చేయట్లేదు కాబట్టి అది ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను ఓన్లీ బోన్స్ ఉన్న చికెన్ ముక్కల్ని మాత్రమే ఇందులోకి వేసాను. ఎందుకంటే జస్ట్ బిర్యానీ ఫ్లేవర్ కోసమే అండి, అంతకు మించి వేయాల్సిన అవసరం కూడా లేదు. నిజం చెప్పాలంటే నేను ఓన్లీ ఒక 3-4 ముక్కలు మాత్రమే వేసాను. ఒక అరగంట లేకపోతే ఒక 10 నిమిషాలైనా సరిపోతుంది. నేను రైస్ నానబెట్టి, రైస్ మీకు బాస్మతి రైస్ అయితే 1:1.5 లేకపోతే మామూలు రైస్ అయితే ఒకటికి 1:3 వంతు నీళ్ళు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పెట్టి మీకు క్లోజ్ చేసేసిన తర్వాత కుక్కర్ అనేది ఓన్లీ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేయండి. ఓన్లీ హైలో పెట్టేసి 2 విజిల్స్ వస్తే చాలండి. అంతకుమించి ఇంకా అవసరం లేదండి. వెంటనే విజిల్స్ వచ్చేస్తాయి. ఈలోగా మనం ఏం చేద్దామంటే పక్కన ఇందాక మనం ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదండి, ఆ ఆయిల్లోకి చికెన్ అయితే వేసేసి అది వేయించుకుందామండి. చికెన్ వేసేసి వేయించుకున్న తర్వాత అందులోకి మీరు అవి కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే లేదంటే ఇలా ఆయిల్లో వేయించుకుంటే మనకి హెల్త్కి అనేది అంత మంచిది కాదు కదా ఈ బిర్యానీ అని. నేను అది కూడా ఇంకో మెథడ్ కూడా చూపిస్తానండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఓవెన్ ఉందంటే ఓవెన్లో పెట్టేసుకోవచ్చు అండి. నిజం చెప్పాలంటే నిజానికి ఇది ఓవెన్లో పెడితే కొంచెం మరీ రోస్ట్ అవుతుంది, గట్టిగా అవుతుంది. అప్పుడు బిర్యానీలోకి ఇది కలవదు. రైస్ విడిగా అండ్ బిర్యానీ ఈ చికెన్ ముక్కలు విడిగా ఉన్నట్లు ఉంటాయి. అందుకే నేను ఏం చేశానంటే ఆయిల్లో వేసేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మనం 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత బిర్యానీలోకి యాడ్ చేసేసి థర్డ్ విజిల్ కోసమని హైలో పెట్టాలండి. లేదు ఈలోగా అందులో వాటర్ కూడా అయిపోయినాయి 2 విజిల్స్ తోటే అని అనుకుంటే మీరు అందులోకి ఆ చికెన్ ముక్కలు యాడ్ చేసేసి జస్ట్ మూత పెట్టేసి ఆవిరిపోకుండా ఒక 10-15 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఆయిల్ నేను కొంచెం లైట్గానే వేసుకున్నాను. బట్ డీప్ ఫ్రై అయితే మీరు కూడా తినడం మంచిది కాదండి. మెయిన్లీ ఈ రోజుల్లో అప్పట్లాగా మనకి అంత శక్తి లేదు కాబట్టి, మనం అంత గ్రేట్ బాడీస్తో లేము కాబట్టి ఇప్పుడు అందరికీ బీపీలు, షుగర్లు, ఇంకా కొలెస్ట్రాల్స్ అవి పెరిగిపోతున్నాయి కాబట్టి మీరు నార్మల్ ఆయిల్ కొంచెం వేసి వేయించుకోవచ్చు. లేదు అని అంటే నేను ఇంకో మెథడ్ చెప్తాను అన్నాను కదండి, ఖచ్చితంగా చెప్తాను. ఓవెన్ లేని వాళ్ళ కోసం కూడా ఇంకో మెథడ్
నేను చూపిస్తానండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా వేయించాననేది. నేను ఇదొక మెథడ్. మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే అండి, కొంచెం ఆయిల్ అనేది కనిపించకపోతే అసలు తినడం అనేది కొంచెం కష్టం. ఇది వేయించేటప్పుడు మాత్రం మీరు డెఫినెట్లీ కొంచెం పేషెన్స్గా ఉండాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే అడుగు అనేది పట్టుకుపోతుంది. ఎందుకంటే మసాలా యాడ్ చేసి ఉంటాం కాబట్టి. అవును అన్నట్టు ఇందాక నేను మర్చిపోయాను, మనం రైస్ అనేది వేయించుకోవాలండి బిర్యానీలోకి. అందులోకి కూడా మీరు బిర్యానీ మసాలా వేయాలి, అది చూపించడం కూడా మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఎప్పట్లాగే అండి, మీరు ఇంట్లో చూపిస్తుంటారు కదా బిర్యానీలు మసాలా వేసి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చేసేది. నేనైతే మసాలాలు చాలా తక్కువ వేసానండి. మీరు కూడా ఎసెన్స్ కోసం మీరు రా మసాలాస్ అయితే అంటే స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు, కానీ మసాలా అనేది వేయకండి. గరం మసాలా అలాంటివి ఎక్కువ వేయకండి, చాలా తక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చికెన్లో మాత్రమే వేసానండి. బిర్యానీలోకి బిర్యానీ మసాలా కొంచెం వేసాను అంతే. చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇది కొంచెం పేషెన్స్ తోటి, చెప్పాను కదా పేషెన్స్ తోటి వేయించాలి. అక్కడి నుంచొని మీకు ఒక 15 మినిట్స్ వరకు పడుతుందండి. ఇది మీరు అక్కడే నుంచొని తిప్పుతూ ఉంటే అయిపోతుంది. అడుగున అట్లా మాడిపోయినట్లు వస్తుంది, అది బిర్యానీలోకి యాడ్ చేసేయకండి. నేను రెండో మెథడ్ అని చెప్పాను కదండి, మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ప్యాన్ మందపాటికైతే, ప్యాన్ కనుక పలుచగా ఉందంటే మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా చికెన్ పీసెస్ ఉంటాయి కదండి, వాటన్నిటిని ఇలా ప్యాన్ మీద పెట్టేసి ప్యాన్ మీద కూడా మీరు చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. మీరు ఇంట్లో హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు కూడా మసాలానన్నీ తీసేసి నార్మల్ చికెన్, ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది వరకు వేసి కూడా దీన్ని ఇలా ఫ్రై చేసేసుకోవచ్చండి. పెద్ద డిఫరెన్స్ ఏమీ అంతగా తెలియదు నిజం చెప్పాలంటే. ఇది కేవలం అరోమా, మీ ముక్కు కోసం మాత్రమే అని చెప్పొచ్చు, కానీ టేస్ట్ మాత్రం ఒక సిమిలర్గానే ఉంటుంది. కానీ బిర్యానీలోకి ఈ పీసెస్ తింటుండే అండి వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది నేను నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు తిన్నానండి. అరబ్స్ కిచెన్లో ఎక్కువగా ఇలాగే రెసిపీస్ ఉంటాయి. మన సైడ్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా ఫ్రై చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక బిర్యానీ లీఫ్కి మంట అనేది వెలిగించేసి అలా ప్యాన్ మీద పెట్టేసి నేను ఇందాక చూపించిన విధంగా మీరు క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఈలోగా మనకి కుక్కర్ అనేది 2 విజిల్స్ వచ్చేసినాయండి. నేనేం చేశానంటే, కొంచెం త్వరగా 2 విజిల్స్ కంటే ఎక్కువ ఉంచొద్దని చెప్పాను కదండి. సో ఆవిరి అనేది మనం మాన్యువల్గా తీసేయాలి. ఎందుకంటే అలాగే అది ఆవిరిపోయేంత వరకు ఉన్నామంటే లోపల అనేది మరీ మెత్తగా కుక్ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఇది పెట్టిన తర్వాత ఇందులోకి ఇందాక మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్, ఆ డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ వేయాలి, కొత్తిమీర వేయాలి, పుదీనా వేయాలి, కావాలంటే మీకు కరివేపాకు వేసుకోవచ్చు. ఇందాక దీనిపైన మనం ఏం చేస్తామంటే, ఇందాక మనం ఇప్పుడు వేయించుకున్న చికెన్ పీసెస్ని ఇలా పెట్టుకోవాలి. మీరు డీప్ ఫ్రై ఇష్టం ఉండేవాళ్ళు ఈ చికెన్ పీసెస్ పెట్టుకోండి. లేదు అనేవాళ్ళు నేను ఇందాక చెప్పినట్టు ప్యాన్ మీద మాన్యువల్గా వేయించినవి అవి అయినా సరే పెట్టుకోవచ్చు. ఇందులో పెట్టేసుకొని అందులోకి మీరు లైట్గా కీరా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఇవి ఆనియన్స్ వేసేసి దానిపైన నిమ్మరసం అనేది చల్లేసి ఎగ్స్ కనుక ఉడకబెట్టుకొని ఉంటే ఎగ్స్ని హాఫ్గా కట్ చేసి లోపల పెట్టేసి జస్ట్ ఒక హై ఫ్లేమ్ పెట్టేసి ఒక్క 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఉంటే చాలు. ఎందుకంటే కింద ఉన్న అరోమా చికెన్కి పైన పట్టేసి బిర్యానీ అండ్ చికెన్ అనేది ఈవెన్ అయిపోతుంది. ఇది వేడి టేస్ట్గా, అది వేరుగా ఏదో అతికించినట్టు కాకుండా రెండు అనేది ఫ్లేవర్ చక్కగా వస్తాయి. నేను మీకు చెప్పాను కదండి, మామూలుగా స్టవ్ మీద ఇట్లా ప్యాన్ పెట్టి వేస్తే ఈ కలర్ వస్తుందండి. కొంచెం గట్టిగా అయిపోవాలండి చికెన్, నార్మల్గా వేగితే కాదు, కొంచెం గట్టి పడాలి. అప్పుడే మనకి రోస్ట్ బిర్యానీ అనేది వస్తుందండి ఇందులో నుంచి. చూడండి అంతేనండి, చాలా సింపుల్ స్టెప్స్ తోటి మీరు ఇంట్లో రోస్ట్ బిర్యానీ మండీ స్టైల్లో చేసుకోవచ్చండి. నాకైతే ఇది చాలా ఫేవరెట్ అండి. ఈ రెసిపీ నేనైతే 5 స్టార్ హోటల్లో తిన్నాను, కానీ రెసిపీ మాత్రం చాలా కష్టపడి సంపాదించి తెలిసిన వాళ్ళని అడిగి ఇది నేను మీకు చేసి చూపిస్తున్నాను. అండి నిజంగా అసలు ఎక్కడ కూడా మీకు ఈ రెసిపీ అనేది ఉండదండి యూట్యూబ్లో. సో మీరు ఈ సింపుల్ స్టెప్స్ తోటి మీరు ఇంట్లో చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుందండి ఈ బిర్యానీ. ఇందులోకి మీరు ఎగ్ తిన్నారంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు పెరుగు చట్నీ లేకపోతే షార్వా తోటి కూడా తినొచ్చు. రా ఆనియన్స్ కూడా ఇందులోకి చాలా టేస్ట్ వస్తాయండి. ఇందులోకి కర్రీ ఏమాత్రం అవసరం లేదు, చికెన్ కర్రీ టోటల్ టేస్ట్ మార్చేస్తుంది. ఇలా విడిగా తింటేనే, నార్మల్ రైస్ తింటేనే చాలా బాగుంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.